ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. డాక్టర్ కాగడే గారు రచించిన షిరిడీ నుండి పుట్టపర్తి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. లాస్ట్ వీకు మా అబ్బాయి వివాహం ఉన్నందువల్ల నేను చదవలేకపోయాను, అందరూ క్షమించాలి. మనం లాస్ట్ వీక్లో డాక్టర్ కాకడే గారు వాళ్ళ ఫ్యామిలీతో అంతా షిరిడీ సాయిబాబాను దర్శనం చేసుకోవడానికి కారులో బయలుదేరితే వాళ్ళకి అడుగడుగున చాలా కష్టాలతో ఎదురైన ప్రయాణం సాగుతుంది. గాలి దుమారం రేపడము, ఆ ఇంజన్ ఆగిపోవడము, హఠాత్తుగా లోయలో పడిపోయే స్థితిలో స్వామి కాపాడము, ఆ విధంగా అలా ఈసారి కూడా ప్రకృతితో ఆ గాలి దుమ్ము విజృంభించి కారు అద్దాలన్నీ దారి కనిపించకుండా అయిపోయి కష్టమైపోతే అప్పుడు తను ఆ కారు నిదానంగా పోనిస్తూ కొంచెం దూరం పోయిన తర్వాత స్వామిని మనస్సులో వేడుకుంటాడు. చాలా కష్టంగా ఉంది స్వామి, మాకు మీ దర్శన భాగ్యాన్ని కలిగించండి అంటే ఆయన ఒక కారుని, ఆయన నడిపే కారుని చిన్నగా ఆశ్రమం దొరుకుతుందా అని నడుపుతుంటే అక్కడ వాళ్ళకి ఒక చినుకుమంటూ మినుకు ఒక దీపకాంతి కనిపిస్తుంది అనమాట. ఆ దీపకాంతి అది వచ్చేసి ఫ్యాక్టరీ అనమాట. దాని ఓనరు బాబురావు తార్ఫురే అని ఆయన తెలుసుకొని, ఆయన వాళ్ళ అన్నగారికి స్నేహితుడని తెలుసుకొని చాలా సంతోషపడి ఆయన ఫోన్ ద్వారా ఆయనకి వివరాలన్నీ తెలిపితే ఆయన చాలా సంతోషపడి ఆయన్ని బాగా ఆదరించి మంచి సత్కారం చేసి వాళ్ళకి స్పెషల్ అతిథులుగా చేయమని చెప్పేసి వాళ్ళ అధికారికి ఫోన్లోనే చెప్పేసి వాళ్ళని చాలా మర్యాదలతో భోజనాధికారులు అన్నీ కూడా చేపిస్తాడనమాట. ఈ విధంగా వాళ్ళకు సరిగ్గా అభిషేకం టయానికి షిరిడీ చేరుకొని స్వామివారి దర్శనంలో పాల్గొంటారు. వాళ్ళు చాలా బాబా లీలలు ఇలా ఉంటాయి అని వాళ్ళు భక్తులకు కూడా ఇవి అనుభవాలన్నీ చెప్తారన్నమాట. అక్కడ అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇవన్నీ కూడా స్వామి లీలల్లోని భాగమే. ఆయన నమ్మిన వారికి సాక్షాత్తు ఆయన కలుపుతరువు, సందేహం లేదు అని చెప్పేసి ఆయన మనకి విన్నవించుకుంటారండి. తర్వాత ప్రకరణం 19వ ప్రకరణం తరువాయి భాగం అండి. అది 1961వ సంవత్సరం. నాకు బాగా జ్ఞాపకం. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారము మధ్యాహ్నం సుమారు 2:20 నాకు పూనా ఫెర్గుసన్ కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద నుంచి ఒక ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ వచ్చింది. నా పెద్ద కొడుకు అభయ్ పూనాలోని సెన్సూర్ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చేర్చబడి ఉన్నాడని ఆ తంతి అందించిన వార్త. నాకేమీ అర్థం కాలేదు. మావాడేమిటి అపస్మారక స్థితిలో, అందులోనూ పూనా ఆసుపత్రిలో? నాకు మతిపోయింది. ఆ రోజులలో మావాడు వరంగల్ వైద్య కళాశాలలో చదువుతున్నాడు. ఒక వారం కిందటనే హైదరాబాద్ నుంచి వరంగల్ ప్రయాణమై వెళ్ళాడు. బయలుదేరే నాటికి ఆరోగ్యంగానే ఉన్నాడు. వీడు పూనా ఎప్పుడు వెళ్ళాడు? అసలు ఎందుకు వెళ్ళాడు? అపస్మారక స్థితిలో అక్కడే ఆసుపత్రిలో ఉండడం ఏమిటి? జబ్బేమిటి? ఇలా అర్ధాంతరంగా ఎందుకు వచ్చింది ఏమిటో, ఇదంతా చిత్రంగా ఉంది. వెంటనే పూనాలో నా ఒక వేలు విడిచిన సోదరునికి తెలిసిన ఒక డాక్టర్ స్నేహితుడికి ఫోన్ చేశాను. కానీ నా దురదృష్టం కొద్దీ ఎవరు కూడా టెలిఫోన్లలో దొరకలేదు. ఇంకా ఆలస్యం చేయడం తెలివి తక్కువ పని అని వెంటనే నా కారుని తీసుకొని బయలుదేరాను. నాతో నా కారులో నా భార్య, మా అత్తగారు కూడా వచ్చారు. నేను అంతకు కొద్ది రోజుల క్రితమే గుండెపోటుకు గురై అప్పుడప్పుడే కోలుకుంటూ ఉన్నందువల్ల కారుని నేను నడపకుండా ఒక డ్రైవర్ను తీసుకువెళ్ళాను. అయితే ఒక ఏర్పాటు మాత్రం చేసి మరీ వెళ్ళాను. పూనాలోని నా సోదరుణ్ణి, నా డాక్టర్ స్నేహితుడిని టెలిఫోన్లో ఎలాగైనా పట్టుకొని మేము బయలుదేరి హుటాహుటిన పూనా వస్తున్నామని, ఈలోగా వారిద్దరూ ఈ వార్త అందిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళి అవసరమైన చర్యలు తీసుకోవలసిందని వారిని ఆదేశించమని నా కుమార్తెని, మా వదిన గారిని నియోగించాను.
మేము హైదరాబాద్ వదిలేసరికి సరిగ్గా 4 గంటలైంది. వెంటనే మా అలవాటు ప్రకారం బాబా భజనను ప్రారంభించాము. 4:20 భజన సమాప్తమైంది. నా ఆత్రుత కొద్దీ నా కారును నడిపే డ్రైవర్ను వదలలేక నేను తీసుకున్నాను. నిజానికి నేను ఇంకా కొంతకాలం వరకు ఎట్టి పరిస్థితులలో కూడా స్వంతంగా కారు నడపకూడదని డాక్టర్లు నిష్కర్షగా కట్టడి చేశారు. కానీ ఈ పరిస్థితులలో నాకు నా ఆరోగ్యం కంటే సత్వరంగా నా కుమారుని వద్దకు చేరడం ముఖ్యమనిపించింది. అన్నింటికీ బాబాయే ఉన్నాడు అనే మొండి ధైర్యంతో బండిని నడుపుతున్నాను. కారు సుమారు 80-90 మైళ్ళ వేగంతో ఆగమేఘాలపై ప్రయాణం చేస్తోంది. భజన కార్యక్రమం పూర్తయిన కొద్ది నిమిషాలకు నా చెవులకు స్పష్టంగా బాబా గొంతు వినపడింది. నువ్వేమీ కంగారు పడకు, ధైర్యంగా ఉండు. నీ కొడుకు దగ్గరకు ఇప్పుడే 2 కుర్రాళ్లను పంపాను. మొదట్లో ఈ మాటలు నా మనస్సులోని ఆందోళనకు ప్రతిరూపాలే అనుకున్నాను. కానీ 2-3 సార్లు అవే మాటలు అదే గొంతుతో వినబడడం, నా మనోవిధిలో స్వయంగా బాబాయే ఈ ఆశ్వాసన వాక్యాలు పలుకుతూ నన్ను ఓదారుస్తూ ఉన్న దృశ్యం కనబడడం నాకెంతో మనోధైర్యాన్ని ఇచ్చాయి. తక్షణమే నా చేతి గడియారం వంక చూశాను. సమయం సరిగ్గా 4:22 నా భార్య వంక చూశాను. ఆ గంటను జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాను. కానీ ఎందుకో మాత్రం అప్పుడు చెప్పలేదు. సుమారు 6:20 ప్రాంతంలో ఉమ్నాబాదు దాటాము. అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం. కారు వశం తప్పి కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు దుడుకుగా ఊగడం మొదలుపెట్టింది. అతి కష్టం మీద కారును ఆపి స్థిమితం చేయగలిగాను. ఇది నా చాకచక్క వల్ల మాత్రం కాదు. ఇది తప్పకుండా బాబా అదృశ్య హస్తలాఘవం వల్లనే జరిగింది. నాకేమాత్రం సందేహం లేదు. లేకుంటే ఇంకా 1-2 క్షణాలలో అప్పుడు మేము ప్రయాణం చేస్తూ ఉన్న బ్రిడ్జి గోడకు ఢీకొని మా కారు తునాతునుకులయ్యేది, మాతో సహా. దీనంతటికీ కారణం మా బెండు వెనుక చక్రాలలో ఒకటి భగ్నమై చచ్చుబడిపోవడమే. అవాంతరం తప్పింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక 5 నిమిషాల కాలంలో ఆ చక్రాన్ని తొలగించి మారు చక్రం తొడిగి మళ్ళీ ప్రయాణం సాగించాము. సుమారు 8 గంటల మేరకు మేము షోలాపూర్ చేరుకున్నాము. ఆ రోజులలో ఆ పట్టణంలో నివసిస్తూ ఉన్న మా సోదరుని ఇంటిలో భోజనాధికాలు నిర్వర్తించి 9 గంటల కల్లా మళ్ళీ పూనా మార్గం పట్టాము. మా ఈ ప్రయాణానికి కారణం తెలిసి నా సోదరుడు, మా తల్లిగారు కూడా మాతో ప్రయాణమయ్యారు. మొత్తానికి ఇంకే అవాంతరాలు లేకుండా బాబా దయ వల్ల అర్ధరాత్రి 12:40 పూనా చేరుకున్నాము. ఎకాయకి ఆసుపత్రికి కారును మళ్లించాము. నా మనస్సులో లేదు. ఏమి వార్త వింటామో అని అదటుతో తిన్నగా ఎమర్జెన్సీ వార్డు చేరుకున్నాము. అక్కడ మేము చూసిన దృశ్యం మాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది. మా వాడి స్నేహితుడు అక్కడే ఇంకా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వైద్యులు తమ శక్తివంచన లేకుండా చికిత్స కార్యక్రమం సాగిస్తున్నారు. ఆ ప్రక్కనే నా సోదరుడు శ్రీ వనారసే, నా డాక్టర్ స్నేహితుడు, ఈ వార్త విన్న వెంటనే అక్కడికి అహ్మద్ నగర్ నుంచి వచ్చిన నా బావమర్ది కనిపించారు. హృదయం కొంచెం కుదుటపడింది. ఇది ఏదో విషపూరిత ఆహారం భుజించినందువల్ల ఏర్పడిన అవాంతరమట. త్వరలోనే సరిపడగలదు. అసలు జరిగింది, అబ్బాయి వరంగల్ చేరుకున్న తర్వాత తన స్నేహితుని కోరికపై అతని పుట్టినరోజు సందర్భంలో పూనా వెళ్ళాడట. స్నేహితులిద్దరూ సరదాగా వెనుకటి రాత్రి ఆ స్నేహితుడు ఉంటూ ఉన్న వసతి గృహంలో భోజనం చేశారట. ఆ భోజనంలో ఏ విష పదార్థం ఉందో గాని వారిద్దరూ ఆ రాత్రే సృహ తప్పి వారి గదిలో పడిపోయారట. ఇది గమనించిన గృహ యజమాని భయభ్రాంతుడై ఆ కుర్రవాడు ఫెర్గుసన్ కాలేజీ విద్యార్థి అని తెలిసినందువల్ల ఈ విషయం వెంటనే ఆ కాలేజీ ప్రిన్సిపాల్కు తెలియజేశాడట. ఆ ప్రిన్సిపాల్ వెంటనే కార్యరంగంలోకి దిగి వారిద్దరిని ఆసుపత్రిలో చేర్చి ఈ సమాచారం ఆ కుర్రవాడి తండ్రికి ఢిల్లీకి, నాకు హైదరాబాదుకు తంతి ద్వారా తెలియచేశాడట. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి నా కుమార్తె పంపిన టెలిఫోన్ వార్తనందుకొని నా సోదరుడు వనరసే, నా డాక్టర్ స్నేహితుడు శ్రీబిడే వెంటనే హాస్పిటల్ చేరుకున్నారట. వారు ఆసుపత్రికి చేరుకునేటప్పటికీ 4:22
22 నిమిషాలయ్యింది. ఆశ్చర్యం! నాకు నా ప్రయాణంలో బాబా ఆశ్వాసన ఇచ్చిన సమయం కూడా సరిగ్గా అదే. నేను నా భార్య వంక చూశాను. మనస్సులో కరుణామూర్తి బాబాకు శతనేక ప్రణామాలు అర్పిస్తూ నా భార్య కూడా నా మనస్థితిని గ్రహించగలిగింది. ఇంక 2 రోజులలో మా పిల్లలకు అపస్మారక స్థితి తొలగి వారు ప్రజలలో పడ్డారు. ఇంకొక వారం రోజులలో ఆసుపత్రి నుంచి విడుదల అయ్యారు. ఈ సంఘటన అంతా బాబా దయ వల్ల ఒక పీడకలలా కరిగిపోయింది. హైదరాబాద్ నుంచి అన్ని వందల మైళ్ళ దూరం కారును స్వయంగా నడిపి, అందులోనూ అప్పటి నా అనారోగ్య స్థితిలో పూనా ఎలా చేరుకోగలిగానో నాకే తెలియదు. పూనకం పూనిన వానిలాగా ఒక మానవాతీత శక్తితో, ఒక జాగ్రత్తావస్థ స్థితిలో చేతులు కారు డ్రైవింగ్ చక్రం మీద, పాదాలు వేగాన్ని నిర్ణయించే పెడల్ మీద ఉన్నా మనస్సంతా మాత్రం సెస్సూన్ ఆసుపత్రిలో నా కుమారుని వైపే నిలుపుకొని శక్తావేశం పూనిన వ్యక్తిలా కారును నడుపుకుంటూ రాగలిగాను. అంటే అది బాబా అదృశ్యహస్త ప్రభావం కాక మరేమై ఉంటుంది? ఆ విధంగా ఆ మహనీయుడు మా కుటుంబాన్ని ఇట్టి విపత్కర పరిస్థితి నుంచి రక్షించాడు. ఆయన భక్తపరాధీనతకు నా జోహారులు. జూలై మాసం 7వ తేదీ 1961 సంవత్సరం ఉదయం నా చికిత్సాలయంలో నా వైద్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ రోగులను పరీక్ష చేస్తూ కూర్చున్నాను. ఆనాడు గురువారం. ఇంతలో తపాలా బండ్రోతు ఉత్తరాలు తీసుకువచ్చాడు. ఆ ఉత్తరాలలో ఒకటి నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. దాని మీద చిరునామా డాక్టర్ కాకడే, హైదరాబాద్ అని మాత్రం ఉంది. ఇంతటి క్లుప్తమైన చిరునామాతో ఆ ఉత్తరం అసలు ఎలా నన్ను చేరుకోగలిగిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఆ ఉత్తరం బొంబాయి నుంచి వ్రాసిన ఆసామి. ఆ మహాపట్టణంలో పర్సవాడిలో ఉన్న ఒక చిన్న దేవాలయ పూజారి. పేరు శ్రీ వసంతరావు. కానీ వ్యవహారికంగా అతడు అందరికీ అబా పాన్స్కర్గా పరిచితుడట. అతడు చాలా కాలంగా షిరిడీ బాబా భక్తుడు, చాలా నమ్మిన భక్తుడు. బాబా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి యథాశక్తి పూజలు, హారతి ప్రతి గురువారం శనివారం జరుపుతూ వస్తున్నాడు. బాబా దర్శనార్థం చాలామంది భక్తులు అక్కడికి వస్తుండేవారు. చిన్న చిన్న కానుకలు, దక్షిణాదులు సమర్పిస్తూ ఉండేవారు. అలా వచ్చిన సొమ్ముతోనూ వెండి పాదుకలతోనూ సరిపడినన్ని సమకూరినప్పుడు బాబాకు వెండి పాదుకలను చేయించి వాటిని దక్షిణతోనూ ఇతరంగా వచ్చిన పూజ సామాగ్రితోనూ బాబా చిత్రపటానికి సరిపడా ఒక వెండి చట్రంతోనూ అర్హులైన ఒక భక్త పుంగవుణ్ణి సత్కరించి వాటిని అతనికి దానం చేసేవాడు. ఇది అతని నియమం. వ్రతదీక్షగా నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఆ విధంగా తయారైన పాదుకలలో మొదటి జతను బొంబాయిలోనే ప్రతిష్ఠించాడు. రెండవ జతను పూనా వాస్తవుడు శ్రీ వి మాయేకు దత్తం చేశాడు. మూడవ దానిని అహ్మదాబాద్లోని స్వామి ఆనందానంద వారి ఆశ్రమంలో ప్రతిష్ఠింపచేశాడు. ఈ పాదుకలను, వెండి చట్రాన్ని ఆయా భక్తాగ్రేసరులకు సమర్పించే ముందర తప్పనిసరిగా వాటిని షిరిడీ తీసుకొని వెళ్ళి బాబా సమాధి వద్ద ఉంచి వాటికి పూజాది కర్మలు, అభిషేకము జరిపించి వాటిని పునీతం చేసి ఆ తర్వాతనే వాటికి ప్రతిగ్రహీతలకు దత్తం చేసేవాడు. ఈ ప్రతిగ్రహీతల ఎన్నిక కూడా బాబావారి సూచన ప్రకారమే జరిగేది. ఈసారి 4వ పాదుకల వంతు వచ్చింది. ఆ జత నాకు చెందాలని బాబా సూచించారట. ఇది ఆ ఉత్తరంలో సారాంశం. నాకు అమితానందం కలిగింది. అంతటి మహాద్భాగ్యానికి నన్ను అర్హునిగా బాబాయే సూచించినందుకు ఈ శుభవార్తను వెంటనే నా భార్యకు నివేదించాను. ఆమె ఆశ్చర్యానికి, సంతోషానికి అవధి లేదు. మేము ఉభయలము బాబాకు మా భక్తిపూర్వక కృతజ్ఞతాభివందనాలు అర్పించుకున్నాము. వారం తిరగకుండానే శ్రీ బాబా పాన్స్కర్ హైదరాబాదుకు మమ్ములను చూడటానికి వచ్చాడు. అతనితో అతని అనుభవాలు, బాబా లీలలను ముచ్చటించుకుంటూ కొంత సమయం గడిపాము. శ్రీ పాన్స్కర్ హైదరాబాద్ వదిలి వెళ్ళిన తర్వాత రాబోయే బాబా పాదుకలను ప్రతిష్ఠించడానికి అనువుగా మా డాబా పైన ఒక చిన్న పూజా మందిరాన్ని నిర్మించాను. ఆ మందిరంలో ఆ పాదుకల సమక్షంలో ముందు ముందు భజనలు, ప్రార్థనా కార్యక్రమాలు నిర్వర్తించినప్పుడు భక్తులందరూ కూర్చొని కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ డాబా అనువుగా ఉండగలదనే భావంతో ఆ స్థలాన్ని ఎంపిక చేశాను. ఆ పాదుకలను స్వయంగా గ్రహించడానికి నన్ను
ముంబాయి ఆగస్టు 15 నాటికి రావాల్సిందిగా శ్రీ పాన్స్కర్ వద్ద నుంచి ఆహ్వానం వచ్చిన మీదటనే నేను ఆనాటికి బొంబాయి చేరుకున్నాను. శ్రీ పాన్స్కర్ అమిత శ్రద్ధాభక్తులతో సశాస్త్రీయంగా ఆ పవిత్ర రజత పాదుకలను, ఇతర సామాగ్రిని, ఆ శుభ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన వందలాది భక్తుల సమక్షంలో నాకు దత్తం చేశాడు. అది నా జీవితంలో ఒక అపూర్వ సన్నివేశం. ఆ తర్వాత నేను బొంబాయి వదిలి వచ్చేలోపుగా అక్కడి భక్తుల కోరిక పైన నేను ఆ పాదుకలను వారి వారి ఇళ్లకు తీసుకుని వెళ్ళడము, వారు ఆ పాదుకలకు పూజలు, హారతులు అందించడము ఎంతో భక్తుత్సాహాలతో జరిగాయి. మేము తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత నేను పాదుకలను తిన్నగా మా సాయి పూజా మందిరానికి తీసుకుని వెళ్ళి ప్రస్తుతానికి అక్కడ ఉంచాను. భక్తులు కూడా ఈ పాదుకలను దర్శించుకోవడానికి అనుగుగా ఆ తర్వాత వాటిని దసరా నాటి వరకు అక్కడే ఉంచి పూజాధికారులు జరుపుతూ విజయదశమి శుభదినాన శాస్త్రోక్తంగా విద్యుక్తంగా వాటిని మా గృహానికి తరలించి మా నవీన పూజా మందిరంలో ప్రతిష్ఠింప చేశాను. తదాదిగా ఆ పాదుకల సమక్షంలో ప్రతి గురువారము భజనలు జరుపుతూ ఉండేవారము. ఆ భజనలకు భక్తజనము అసంఖ్యాకంగా వస్తూ ఉండేవారు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.